సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ 'బాలకృష్ణ' గారి 'అఖండ 2' డిసెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. సో, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద ఉన్నాయి. 'అఖండ' ఎంత పెద్ద విజయం సాధించిందో చూసాం. మరిప్పుడు 'అఖండ 2' కూడా ఆ స్థాయిలో అంటే అంతకు మించిన విజయం సాధిస్తుందా? ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందా? 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందా? అన్న చర్చ ఆ సినిమా చుట్టూ జరుగుతుంది. మరి 'అఖండ 2' గురించి అది బ్రేక్ చేసే రికార్డ్స్ గురించి ఏం చెప్తారు సార్? మీరు 'పుష్ప 2' అన్నారు గనక మీరు 'పుష్ప 2' ఎందుకు అన్నారు? 'బాహుబలి' అనొచ్చుగా, అంటే ఇంకేదైనా 'బాహుబలి' అనొచ్చు కదా. హ్మ్. 'పుష్ప' అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ బెరామీటర్ అండి, ప్రామాణికత కాదు. 'పుష్ప' బాగా ఆడింది అంతే. మన నిఖిల్ సినిమా పేరేం పేరుది? జస్ట్ 'కార్తికేయ'. గుర్తుకు రావడం. ఆ, 'కార్తికేయ'. కార్తిక్. 'కార్తికేయ'. ఆ, మరి అది కూడా మంచి కలెక్షన్స్ తో ఆడింది కదా. ప్రభాస్ సాహో కూడా ఈ పుష్ప అంత కలెక్షన్స్ వచ్చాయి కదా. ఇలా ఈ అంటే మనం దాన్ని ప్రామాణికతగా చేసి మనం అర్జున్ని దూరం చేస్తున్నాం ప్రేక్షకుడికి. పుష్ప తర్వాత అర్జున్కి ఒక సినిమా ఉందా? సినిమా వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఈలోగా ప్రేక్షకులు ఏమవుతారు కనుక ఆ విషయాన్ని అతనితో ముగిద్దాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బాలయ్య బాబు కేవలం బయటి వ్యవహారాలన్నీ చూసుకోకుండా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా ఏదో నామకే వాసిలాగా వెళ్ళి వచ్చేసి ఒక మాట మాత్రమేనా, మాట వరుసకైనా మాట్లాడకుండా వచ్చేసి సినిమాలు చేసుకుంటున్న రోజుల్లోనే ఆయన అఖండ సినిమాని అఖండంగా ఆడించారు ప్రేక్షకులు. ఇప్పుడు అలా కాదు, బాలయ్య గారి తాలూకు ఆ పంథా మార్చుకున్నాడు. హిందూపూర్లో తను కోరుకున్న పరిశ్రమలు పెట్టాడు. అసెంబ్లీలో తను ఏం మాట్లాడాలనుకున్నాడో అవి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మొన్నటి వరకు వైరల్ అయ్యాయి. ఆయన తాలూకు అభిమానులకి ఏదైనా మ్యాథ్ ఉంది, మంచి ఫీలింగ్ ఉంది, మంచి ఫీస్ట్ ఉందంటే ఇదే కదా. అంటే అసెంబ్లీలో కూడా ఎవరు మాట్లాడిన మాటలు గట్స్తో మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పూజలు ఎన్నింటిలో కూడా ఎస్కార్ట్లు లేకుండా హీరోలాగా వచ్చేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉందంటే అభిమానుల్లో బాలకృష్ణ అభిమానులందరికీ చాలా కోలాహలంగా ఉందన్నమాట. అసలు సెలబ్రిటీ టూర్ అంటే ఇలాగే ఉంటుంది అనే పద్ధతుల్లో అభిమానుల్ని తన వైపు తిప్పుకున్నాడు, ఆకట్టుకున్నాడు. అభిమానుడికి చాలా కొండంత బలంగా ఉంటున్నాడు బాలకృష్ణ. కనుక 100% తన తాలూకు కార్యక్రమాల్లో ఆయన చాలా బిజీగా ఉండి, చాలా యాక్టివ్గా ఉండి, చాలా ఎన్రిచ్డ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకండి బాలకృష్ణ గారు అభిమానులు సినిమా చూడరు, జేజేలు పలుకుతారు. అఖండ 2 బ్రహ్మాండంగా ఆడుతుంది. ఇది కేవలం నాటి చూస్తే చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఏమీ లేనప్పుడే బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ సినిమాకి ఏమో జేజేలు పలికారు. కానీ బాలకృష్ణ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానుల సంపద ఉంది. అది మిగతా వారికి లేదు. బాలకృష్ణ గారు జస్ట్ ప్రతి అంటే కథలికి కూడా జేజేలు జై జై బాలయ్య అంటున్నారు అన్నమాట అందరూ కూడా. గనక ఆ విషయంలో మాత్రం నేను బాలకృష్ణ మార్పుని మాత్రం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే దేన్ని చూసి మీకు ఎంతమంది ప్రేక్షకులు అభిమానులు అయ్యారు? మీలో చొరవని చూసి, మీలో తెగింపుని చూసి, మీలో డేరింగ్ని చూసి, మీలో ధైర్యంగా మాట్లాడే విధానాన్ని చూసి, మీకు వయసు వస్తున్నప్పుడు కుర్రాలతో పోటీ పడుతూ ఆ స్టెప్స్ డ్యాన్స్ చూసి మతిపోయిందండి. జై జై బాలయ్య అనేటువంటి డ్యాన్స్ని దక్షిణాఫ్రికాలో ఒక బ్లాక్ డ్యాన్స్ చేస్తున్నాడు ఎక్కడో, జై జై బాలయ్య జై బాలయ్య అని. అంటే ఆయన తాలూకు ఖ్యాతి ఖండాంతరాలకు కూడా వెళ్ళి జనాలు సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆయన సినిమాకి డెఫినెట్గా మంచి నీరాదరణ పడతారు జనం. బాగలేపన్నా సినిమా చూస్తారన్నమాట. డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది. వన్ డే బాగున్నప్పుడు వన్లో కథా కమ్మం విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. అఖండ 2లో ఆ కన్ఫ్యూజన్ లేదు. ఆయన సక్సెస్ని ఆలంబనంగా తీసుకొని ఇంకేముంటే ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి జస్ట్ ట్రై చేద్దాం. పుష్ప 1కి 2కి ఉన్నటువంటి డిఫరెన్స్ అఖండ 1కి అఖండ 2కి. అందువల్ల అఖండ తాండవం అన్నారు కదా. డెఫినెట్గా
బాలకృష్ణ సినిమా ప్రేక్షక లోకంలో ప్రేక్షకులతో కలిసి అక్కడ తాండవం చేస్తుంది. మరి మధ్య అంటే పార్ట్ టూలు చాలా అంటే 1000 కోట్లు దాటడం మనం చూస్తాం. అది పుష్ప 2 విషయంలో జరిగింది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 ఇలా చాలా సినిమాలు పార్ట్ 2 ద్వారా 1000 కోట్ల మార్క్ రీచ్ అయిన సందర్భాలు చూస్తాం. మరి ఇప్పుడు అఖండ 2తో బాలకృష్ణ గారు కూడా 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతారా సార్? అది 1000 కోట్లు రాదండి. ఎందుకంటే అనుకుంటున్నాం కానీ రాను రాను మీరు పొరపాట్లు చేస్తున్నారు. దాని గురించి వేరేగా మాట్లాడుకుందాం. మీరు ఏదో 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు అంటే అక్కడ చూడవద్దు. అక్కడ చూడొద్దండి. మనం ఓది ఏమనుకున్నాం? మనం ఓది ఎందుకు 1000 కోట్లు మార్కెట్ దాటలేదు? అదే మార్కెట్ దాటిందని కొంతమంది, దాటలేదని కొంతమంది, అక్కడ ఫిగర్స్ చూపించాలి కదా. అంటే ఇంకా కష్టమైపోతుంది ఈరోజు సినిమాలు ఆడడం. మీరు అనుకుంటున్నారు మేము 500 కోట్లు పెట్టి సినిమా తీసాం కదా, ఈ సినిమా ఆడొద్దా అని. రేపు మహేష్ బాబు సినిమా చూడండి, అది వేరే చెప్పుకోండి అనుకోండి. నేను 1000 కోట్లు పెట్టి సినిమా తీశాను, మిమ్మల్ని చూడబట్టి మీరు చూస్తారా? అంతే కదండి, అది ఆలోచించుకోవాలి కదా. సో అఖండ విషయంలో 1000 కోట్ల మార్కెట్ని చేరుతుందని నేను అనుకో. పాన్ ఇండియన్ సినిమా చేరుతుందని సార్, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. ఇది పాన్ ఇండియన్ సినిమా కదా సార్, హిందీలో రిలీజ్ చేస్తున్నారు, అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చేసినానికి ఎన్ని చేసినప్పుడు కూడా ఆ సినిమా అన్నది 1000 crores మార్కెట్ని క్రాస్ చేయడం అన్నది అది ఒక వేవ్ ఉండేది. పుష్ప కథ కలిసి వచ్చింది, బాహుబలి కథ కలిసి వచ్చింది, కార్తికేయ కథ కలిసి వచ్చింది, సాహో కూడా తెలుగులో ఫెయిల్ అయిపోయినందుకు హిందీలో కలిసి వచ్చింది. అంతేగాని పాన్ ఇండియా సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అనుకుంటే వాళ్ళు చూడొద్దు ఏంటండి, వాళ్ళు చూడండి. అనుకుంటాం మనం అన్నీ అనుకుని కదా తీసిన సినిమాలన్నీ కనుక. అంటే నా అంతనా నా అనుభవం బట్టి ఇది 1000 కోట్లు చూస్తుందని నేను అనుకో. ప్రాక్టికల్గా అనుకుంటే అనుకోవచ్చు ఎవరైనా. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు సార్ మినిమం? ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు కలెక్షన్స్? ఎంత 500 crores ఈజీగా చూస్తుందండి. అటుపైన తాలూకు ఒక 600-700 crores రావడం కూడా చాలా కష్టం అండి. అంటే ఇది 2వ వారం కూడా కొనసాగితే, ఈ కళ 2-3 వారాలు కొనసాగితే ఈ 750 crores వస్తాయి. మరి కొనసాగుతుందా, కొనసాగదా? మరి బాలయ్య గారి మార్కెట్ ఎంత ఉందా? ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ప్రభాస్ అంటే అవ్వచ్చు, పుష్ప అంటే అయ్యింది, ఏదో కొంచెం ఒక వేవ్ అది. కార్తికేయ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కనుక అయ్యింది. మిగతా సినిమాని మరి పవన్ కళ్యాణ్ సినిమా కూడా అవ్వాలి కదా. అంటే రిలీజ్ అయిన చోట వేస్తే బాగా ఆడాలి కదా, మంచి కలెక్షన్స్ రావాలి కదా. ఎందుకు ఐ డోంట్ థింక్ సో. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చండి? మనం ముందు చెప్పా, అందరికంటే ముందు నేనే చెప్పాను కలిసి సినిమా 1000 కోట్లు అవుతుందని. మన ఛానల్లో చెప్పుకున్నాం. అందరూ సినిమా చెప్పిందంటే మనం చెప్పాం 1000 కోట్లు మార్కెట్ చేరుతుందని. వై బికాస్ ప్రభాస్ ఉన్నాడు అక్కడ. అసలు నాగశ్విన్ ఈ సినిమా కథకి భారతానికి ముడిపెట్టేసరికి కొట్టాడరా, ఏదో కుంభస్థలాన్ని కొట్టాడరా అని చెప్పాను. అలా ఏదో పెద్ద నాట్ ఉండాలండి అక్కడ. నాట్ లేకుండా వీళ్ళ సినిమాలు బాగా ఆడతాయి అంతే. బట్ ఏ రేంజ్లో బాగా ఆడతాయి అని అడిగితే ఒక రేంజ్ ఉంటుంది అంతే. ఫెయిల్ అయిపోవచ్చు, ఫెయిల్ అవ్వవు, యావరేజ్గా ఆడడం జరగదు. యావరేజ్ సక్సెస్ హిట్ వరకు వస్తుంది. సూపర్ హిట్లు, సూపర్ డూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు వీళ్ళు అనుకుంటున్నట్టుగా మాత్రం కాదని నేను నాకున్న అనుభవంతో నేను చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.